Hello students, welcome to LDX classes. ఇవాల్టి ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం మనం. దానికంటే ముందు మీకు ఒక గ్రాండ్ అనౌన్స్మెంట్. So this new program, I'm very much proud to announce this. So this is the ultimate mentorship combo for UPSC. సో ఈ ప్రోగ్రామ్ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే జిఎస్ కంప్లీట్ చేసేసారో, సిలబస్ ఒకసారి కంప్లీట్ చేసేసిన వాళ్ళు ఉంటారు మన ఇన్స్టిట్యూట్లో కానీ బయట ఇన్స్టిట్యూట్స్లో కానీ. వన్ టైం సిలబస్ ఎవరైతే కంప్లీట్ చేసేసారో వాళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో మీకు మెంటర్షిప్, సో రోజు మీకు నాతో మాట్లాడే యాక్సెస్ ఉంటుంది. నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, మీరు నాతో వాట్సాప్లో కన్సల్ట్ చేయొచ్చు, ఫోన్ కాల్లో మాట్లాడవచ్చు. దెన్ ఆన్ ఏ డైలీ బేసిస్ యూ విల్ హ్యావ్ 2 questions గివెన్, 1 స్టాటిక్ క్వశ్చన్, 1 డైనమిక్ క్వశ్చన్. అంటే ఆ రోజు వచ్చిన హిందూ పేపర్ ఎడిటోరియల్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాను, అలాగే స్టాటిక్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. 2 పేపర్లు కరెక్షన్ జరుగుతాయి, మీకు మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఫైనలీ యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. అంటే ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు తర్వాత ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కంటిన్యూస్గా ఎంగేజ్ అయ్యేలాగా మీకు ఒక సాలిడ్ షెడ్యూల్తో ఈ క్లాసెస్ అనేవి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. మీరు ఏ బుక్ చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రతిదానికి యూ కెన్ యూజ్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్. నాతో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి అందులో మీరు మాట్లాడుకోవచ్చు, నాతో మీరు డిస్కస్ చేయొచ్చు. అండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ 5 months, 6 months ఆర్ 3 months. మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వ్యాలిడ్గానే ఉంటుంది. మీకు నాతో యాక్సెస్ ఉంటుంది, ఈ ప్రోగ్రామ్స్కి కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఫీజు అతి తక్కువ ఫీజు 35,000కి మీకు అందించడం జరుగుతుంది. ఓన్లీ మెంటర్షిప్ ప్రోగ్రామే 10,000. ఆన్సర్ రైటింగ్ ఇండివిజువల్గా ఒక్కొక్కటి 20,000, స్టాటిక్ 20,000 అండ్ డైనమిక్ 20,000. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 5,000. మీరు అన్ని క్లబ్ చేస్తే 55, బట్ అన్నిటిని కలిపి కాంబోలో తీసుకున్న వాళ్ళకి 35,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మేడం నన్ను కాల్లో తీసుకుంటారు, మీరు నాతో డిస్కస్ చేసి ఫర్దర్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. మన యూపీఎస్సీ జిఎస్ ఆప్షనల్స్ పైన దివాళీ ఆఫర్ రన్ అవుతుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి ఇవాళ ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ ఈరోజు వచ్చింది. ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ ఫేట్ ఆఫ్ నేషన్స్. ఫేట్ అంటే ఏంటి? భవిష్యత్తు. వాట్ ఈజ్ యువర్ ఫేట్ అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది కదా ఫేట్. నా కర్మ, నా ఫేట్ అంటాం, నాకు ఏం రాసి పెట్టుందో అంటాం చూడండి. అంటే ఇక్కడ నేషన్స్ యొక్క ఫేట్ అంటే అర్థం ఏంటి? ఒక దేశాలు, ఈ నేషన్స్ వాటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆ ఫ్యూచర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అనే విషయాన్ని ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న వాళ్ళు చెప్పగలిగారు. సో ద 2024 నోబెల్ రికగ్నైజెస్ ద నీడ్ ఫర్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు క్లుప్తంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ ఎకానమీ అయితే, ఏ నేషన్ అయితే ఇన్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేసిందో, అంటే ఎక్కడైతే రూల్ ఆఫ్ లా ఉందో, ఎక్కడైతే ప్రాపర్ డెమోక్రసీ ఉందో, ఎక్కడైతే లిబరలిజం ఉందో, ఎక్కడైతే ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయో ఆ ఎకానమీస్ అనేవి గ్రో అయ్యాయి. ఎక్కడైతే ఇవి లేకుండా ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అంటే పొలిటికల్ ఫ్రీడమ్స్ లేకుండా, రైట్, ప్రజలకి హక్కులు లేకుండా, లిబరలైజేషన్ లేకుండా, రూల్ ఆఫ్ లాకి గౌరవం లేకుండా ఎక్కడైతే ఉందో ఆ నేషన్స్ అనేవి వెనకబడ్డాయి అని వీళ్ళు గత 100 సంవత్సరాల డేటాని తీసి రీసెర్చ్ చేసి చెప్పడం అనేది జరిగింది. ఫర్ దట్ వర్క్ దే వర్ అవార్డెడ్ ది 2024 నోబెల్ ప్రైజ్. ద 2024 ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్ యాజ్ it highlights what really matters at the end of the day for the long-term economic success of any country. 2024 ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ అనేది ఇంపార్టెంట్ వన్. ఎందుకని? ఇది ఏం హైలైట్ చేస్తుంది? ఇట్ హైలైట్స్ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ద లాంగ్ టర్మ్ ఎకనామిక్ సక్సెస్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఒక కంట్రీ యొక్క లాంగ్ టర్మ్ ఎకనామిక్ సక్సెస్కి ఏంటి అవసరము, వాట్ రియల్లీ మ్యాటర్స్, ఏది అవసరం అనే దాన్ని ఇది హైలైట్ చేస్తుంది. యుఎస్ ఎకనామిస్ట్ డారెన్
Acemoglu and Simon Johnson and James A. Robinson were awarded for their work on how the quality of institutions in a country can lead it either down the path of economic prosperity or abject poverty. సో ఈ సంవత్సరం ఎకనామిక్ నోబెల్ ఎవరికి ఇచ్చారమ్మా? వీళ్ళ ముగ్గురు అమెరికాకి చెందిన ఎకనామిస్టులు డారెన్ యాక్మోగ్లు, సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ ఏ రాబిన్సన్కి ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు చేసిన వర్క్ ఏంటి? హౌ ద క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏ కంట్రీ, అంటే ఒక కంట్రీలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అంటే పొలిటికల్ లేదా డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇన్స్టిట్యూషన్స్, సిస్టమ్స్, అక్కడున్న పాలసీస్ అనేవి ఆ దేశాన్ని ఎయిదర్ డౌన్ ద పాత్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ అంటే ఆర్థికంగా ప్రాస్పరిటీ పురోగతి సాధించే వైపు కావచ్చు, లేదా యాబ్జెక్ట్ పవర్టీ, యాబ్జెక్ట్ అంటే ఎక్స్ట్రీమ్లీ సివియర్ పవర్టీ వైపు కానీ నడిపించవచ్చు. సో ఎటువంటి సిస్టమ్స్ ఉన్నాయి అనేది డిసైడ్ చేస్తుంది ఆ కంట్రీ యొక్క స్థితిగతుల్ని అని చెప్పేసి వీళ్ళు తేల్చి చెప్పడం అనేది జరిగింది. Their study was on the effects of colonialism on the quality of institutions and post-colonial growth of various countries. సో వీళ్ళ స్టడీ అనేది దేని మీద జరిగిందంటే ఆన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలోనియలిజం యొక్క ఎఫెక్ట్ ఆన్ క్వాలిటీ ఆఫ్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో కలోనియలిజం యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఇఫెక్ట్ ఏంటి అనే దానిపైన వీళ్ళ స్టడీ అనేది సాగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కలోనియలిజం అంటే అర్థం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు మరియు సెవరల్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఏం చేసి ప్రపంచ దేశాలన్నింటినీ ఆక్యుపై చేసేసాయి. ఆక్యుపై అంటే నాట్ వై ఆఫ్ ఫోర్స్, ట్రేడ్ పేరుతో వేరే పేరుతో వెళ్ళి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకొని చాలా కాలం పాటు కొన్ని వందల సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. ఒకానొక టైంలో 80% ఆఫ్ ద వరల్డ్ వాజ్ రూల్డ్ బై యూరోపియన్ కొలనైజర్స్, నాట్ జస్ట్ ఇండియా. ఇది ఒక ఇండియాకి మాత్రమే సంబంధించిన అంశం అనుకుంటే అది పొరపాటు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇంక్లూడింగ్ యుఎస్, ఆస్ట్రేలియా, దే వర్ ఆల్సో కొలనైజ్డ్ బై యూరోపియన్ కంట్రీస్ ఎట్ వన్ పాయింట్. ఈ కంట్రీస్ని కూడా ఒకప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ కొలనైజ్ చేసాయి, అంటే వలస రాజ్యాలుగా వాటిని పరిపాలించడం అనేది జరిగింది. వలస రాజ్యాలుగా పరిపాలించినప్పుడు సో ఈ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న సిస్టమ్సే ఆ దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆ దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా వాటిపైన ఈ యూరోపియన్ కంట్రీస్ యొక్క ఇంప్రింట్ అనేది కొంత ఉంది. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంత ఉంది. అందుకే ఎఫెక్ట్స్ ఆఫ్ కొలోనియలిజం ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఓకేనా? సో వాటిపైన అటు ఇంప్రింట్ అనేది ఉంది. అండ్ పోస్ట్ కొలోనియల్ గ్రోత్ ఆఫ్ వేరియస్ కంట్రీస్. పోస్ట్ కొలోనియల్ అంటే అర్థం ఏంటి? బ్రిటన్ వాళ్ళ నుంచి లేదా పోర్చుగీస్ వారి నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వేరియస్ కంట్రీస్ ఎలా గ్రో అయ్యాయి అనే దానిపైన కూడా వీళ్ళు స్టడీ చేయడం జరిగింది. వన్స్ కంట్రీస్ గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దేర్ కొలోనియల్ రూలర్స్, హౌ దే గ్రూ, హౌ దేర్ ఎకానమీస్ గ్రూ అనే ఆస్పెక్ట్ పైన కూడా ఈ స్టడీ ఫోకస్ చేసింది. దే ఫౌండ్ దట్ కంట్రీస్ విత్ ఇన్స్టిట్యూషన్స్ that secured the rule of law and enforced property rights offered individuals a strong incentive to work, save and invest in the long run. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంట్రీస్ విత్ ఇన్స్టిట్యూషన్స్ దట్ సెక్యూర్డ్ ద రూల్ ఆఫ్ లా, ఏ కంట్రీస్లో అయితే రూల్ ఆఫ్ లా ఉందో, అంటే వ్యక్తి కాదు లా అనేది అల్టిమేట్. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ బౌండ్ బై ద సేమ్ రూల్, సేమ్ లా అనే సిస్టమ్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు భారతదేశంలో రూల్ ఆఫ్ లా ఉంది. ఒకప్పుడు అంటే ఏ దేశాల్లో అయితే ప్రాపర్ రూల్ ఆఫ్ లా ఉందో అండ్ ఏ దేశాలు అయితే ఎన్ఫోర్స్డ్ ప్రాపర్టీ రైట్స్, రైట్ టు ప్రాపర్టీ రైట్స్ని ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేసాయో, ప్రాపర్టీ రైట్స్ ఉంటేనే ఇండివిజువల్స్ ఇన్సెంటివైజ్ అవుతారు. సో దే విల్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇన్సెంటివ్ టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. ఇప్పుడు నేను ఎంత కష్టపడినా సరే నాకు రూపాయి కూడా నేను మిగిల్చుకోలేను, ప్రభుత్వం తీసేసుకుంటుంది అన్నట్టుంటే ఎవడు కష్టపడ్డు. సో వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ ఉంటే ఎస్ యూ వర్క్ హార్డ్, యూ ఎర్న్ అండ్ యూ కెన్ అమాస్ ప్రాపర్టీస్ అని చెప్పారనుకోండి. సో దట్ ప్రొవైడ్స్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇన్సెంటివ్, పని చేయడానికి, సేవ్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ ఇన్సెంటివ్, ఒక ఎంకరేజ్మెంట్గా అది పనిచేస్తుంది. సో ఏ దేశాల్లో అయితే ప్రాపర్ రూల్ ఆఫ్ లా ఉందో, ఏ దేశాల్లో అయితే ప్రాపర్టీ రైట్స్ని ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేశారో, ఇంప్లిమెంట్ చేశారో, ఆ దేశంలో ఉన్న ఇండివిజువల్స్కి ఒక స్ట్రాంగ్ ఇన్సెంటివ్ ఇచ్చినట్టు. దేనికి? టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ది లాంగ్ రన్. On the other hand, countries with extractive institutions which gave rise to concentration of power and constrained political freedoms suffered deep economic pain.
ఇంకొన్ని దేశాల్లో ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే ప్రజలకి అవకాశాలు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ని ఇంక్లూజివ్ అంటాం. అందరినీ కలుపుకొని పోయి అందరికీ అవకాశాలు ఇచ్చి మీరు గ్రో అవ్వండి, మీరు కష్టపడండి, సంపాదించండి, గ్రో అవ్వండి అనే ఆపర్చునిటీస్ ఇచ్చిన కంట్రీస్ ఇంక్లూజివ్ అంటాం. అలా కాకుండా దేర్ ఆర్ సమ్ కంట్రీస్ విచ్ వర్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. విచ్ హ్యావ్ ఎక్స్ట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? పవర్ కొందరి చేతిలోనే కాన్సన్ట్రేట్ అయిపోవడం, ప్రజలకి పొలిటికల్ ఫ్రీడమ్స్ అనేవి లేకపోవడం. సో దీనివల్ల ఏమవుతుంది? దే సఫర్డ్ డీప్ ఎకనామిక్ పెయిన్. Some have pointed to the others' lack of a substantial critique of the brutality of colonialism and of painting too rosy a picture of the development of Western institutions. అయితే వీళ్ళు ఏదైతే చేశారో, వీళ్ళ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కొందరు క్రిటిసైజ్ చేశారు, తప్పు పట్టారు. ఎందుకని అంటే ఈ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొలోనియలిజం యొక్క బ్రుటాలిటీ గురించి మాట్లాడలేదు. కొలోనియలిజం వల్ల పాజిటివ్స్ మాట్లాడేస్తున్నారు. అంటే కొలోనియలిజం వల్ల ఎటువంటి సిస్టమ్స్, ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ అయ్యాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఆ దేశం యొక్క ఎకనామిక్ ప్రోగ్రెస్కి ఏ రకంగా దోహదపడ్డాయి అనే విషయం మాట్లాడారు. కానీ హౌ బ్రూటల్ ద కొలోనియలిజం వాజ్, అంటే వాళ్ళు వలస రాజ్యాల పేరుతో దోపిడీ ఎలా చేశారు, ఎంత దారుణంగా పరిపాలించారు అనే దాని గురించి సబ్స్టాన్షియల్ క్రిటిక్ అనేది దీంట్లో లేదు. అంటే సరిగ్గా వీళ్ళు దానికి సంబంధించి ఇనఫ్ క్రిటిసిజం మీరు చేయలేదు అని ఈ ఆథర్ యొక్క వర్క్ని చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు. బట్ ద సేలియన్స్ ఆఫ్ దేర్ అనాలిసిస్ రిమైన్స్. అది నిజమైనప్పటికీ కూడా వాళ్ళ అనాలిసిస్ యొక్క సేలియన్స్ అంటే ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, ప్రామినెన్స్ ఏదైతే ఉందో దట్ రిమైన్స్. సో సేలియన్స్ అనేది ఎక్కడికి పోదు, ఆ నోటీసబిలిటీ, ఆ ప్రామినెన్స్, ఆ ఇంపార్టెన్స్ అనేది పోదు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అండ్ ఆఫ్ పెయింటింగ్ టూ రోజీ ఏ పిక్చర్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వెస్టర్న్ ఇన్స్టిట్యూషన్స్ అని రాశారు. రోజీ అంటే ఏంటి? ఆప్టిమిస్టిక్, అంటే పాజిటివ్గా అన్నట్టు. అంటే వెస్టర్న్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చాలా పాజిటివ్గా చూపించారు, పాజిటివ్ పిక్చర్ చూపించారు. సో అంటే అదంతా మంచిగానే ఉంటుంది అన్నట్టుగా చూపించడం జరిగింది అనేది ఒక క్రిటిసిజం. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ దే డిడ్ నాట్ టాక్ నెగిటివ్ అబౌట్ కొలోనియలిజం, దాని యొక్క నెగిటివ్స్ మాట్లాడలేదు, యాక్సెప్టెడ్. కానీ వాళ్ళు చేసిన అనాలిసిస్ మాత్రం స్పాట్ ఆన్. అంటే మన ఇండియాలో కూడా చూడండి 1990s వరకు ఫ్రీడమ్స్ తక్కువ ఉన్నాయి. ఏ రోజైతే ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిందో పీపుల్కి ఎకనామిక్ పరంగా రైట్స్ పెరిగాయి, స్వేచ్ఛ పెరిగింది, ఫ్రీడమ్ పెరిగింది. అప్పటి నుంచి ఇండియన్ ఎకానమీ స్టార్టెడ్ గ్రోయింగ్ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా గ్రో అవడం అనేది మొదలైంది. అలాగే చైనా కూడా 1970s వరకు చైనీస్ ఎకానమీ వాజ్ ఆల్సో నాట్ గ్రోయింగ్ గ్రేట్. ఎర్లీ 1980sలో చైనీస్ ఎకానమీ కైండ్ ఆఫ్ లిబరలైజ్డ్, అంటే వాళ్ళు అప్పుడు ఓపెన్ అప్ అయిపోయారు. అందుకే భారతదేశం 1990లో ఓపెన్ అయితే చైనా late 70s or 80sలో ఓపెన్ అయింది. సో చైనా యొక్క ఎకనామిక్ గ్రోత్ భారతదేశం కంటే ఎక్కువ ఉండడానికి కారణం దే హ్యాడ్ 10 years హెడ్ స్టార్ట్ ఉంది. మనకంటే 10 సంవత్సరాల ముందు వాళ్ళ గ్రోత్ అనేది ప్రారంభం అయిపోయింది. అందుకే వాళ్ళు ఎప్పటికీ మనకంటే 10 years అహెడ్ ఆఫ్ అస్, అంతకంటే ఏం లేదు. ద ఇన్స్టిట్యూషన్స్ that the laureates talk about as crucial to long-term economic prosperity are nothing but the various rules which could be either explicit laws or implicit social norms that govern human interaction in society. సో ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాం ఏంటవి? నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అంటే ఆ దేశంలో ఉన్న చట్టాలు లేదా ఆ దేశంలో ఇంప్లిసిట్గా ఉన్న సోషల్ నామ్స్, ఇంప్లిసిట్గా అంటే బయటికి ఎక్స్ప్లిసిట్గా చెప్పకపోయినప్పటికీ అందరూ ఫాలో అయ్యే నామ్స్, రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ, అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అనే దాన్ని గైడ్ చేసే సోషల్ నామ్స్ కావచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంప్లిసిట్ సోషల్ నామ్ అంటే ఇప్పుడు భారతదేశంలో తీసుకుంటే లెట్స్ సే ఒక పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా పేరెంట్స్ మాట్లాడే మాట ఏంటి? ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మాట్లాడే మాట ఏంటి? ఉద్యోగం, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి. సో ఇదే కదా, ఇది ఒక ఇంప్లిసిట్ సోషల్ నామ్. ఇది ఎక్కడా చట్టంలో రాయరు. ఎవ్రీ పేరెంట్ మస్ట్ ఎంకరేజ్ దేర్ కిడ్ టు గో ఫర్ ఏ గవర్నమెంట్ జాబ్ అని ఎక్కడైనా రాస్తారా? రాయరు. కానీ ఇంప్లిసిట్గా ఈ సోషల్ నామ్ ఫాలో అయిపోతున్నాం. అంటే ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకో అనే దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారనేది క్రిస్టల్ క్లియర్. అట్ ద సేమ్ టైం మీరు అమెరికాలో తీసుకుంటే పిల్లల్ని పెంచడం వరకే పేరెంట్ బాధ్యత. వాడు ఏమవుదాం అనుకుంటున్నాడు అనేది పేరెంట్ పట్టించుకోడు. ఎందుకంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత దే ఆర్ ఆన్ దేర్ ఓన్. ఈవెన్ చాలా యూరోపియన్ కంట్రీస్లో కూడా సేమ్ సిస్టమ్ ఉంటుంది. సో దే విల్ బి గివెన్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు చూజ్ వాట్ దే వాంట్. అంటే వాళ్ళు జాబ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఓన్గా ఏదైనా ఫర్మ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా,
లేదా చిన్న బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఫ్రీలాన్సింగ్ చేసుకుందాం అనుకుంటున్నారా, అది వాళ్ళ ఇష్టం. ద పేరెంట్స్ లెట్ దెమ్ చూస్. అక్కడ పేరెంట్స్ పిల్లలు వాళ్ళకి నచ్చింది చూస్ చేసుకునే ఫ్రీడమ్ ఇస్తారు. సో దట్ ఈజ్ అగైన్ అన్ ఇంప్లిసిట్ సోషల్ నామ్. అంటే యూఎస్లో ఉన్న సోషల్ నామ్ అది, ఇండియాలో ఉన్న సోషల్ నామ్ అది. సో దీనివల్ల డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైతే పిల్లలకి పేరెంట్స్ వాళ్ళకి నచ్చింది చేసుకునే ఫ్రీడమ్ ఇస్తారో, పిల్లలు స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వచ్చు, మంచి ఆంట్రప్రెన్యూర్స్ అవ్వచ్చు, లేదా జాబ్ చేసుకోవచ్చు. కానీ ఇండియాలో ప్రతి ఒక్కరిని జాబ్ వైపే తోస్తారు. దానివల్ల మాకు మంచి సచిన్ టెండూల్కర్స్ ఎంతోమంది రావాల్సిన వాళ్ళు మిస్ అయిపోయారు. స్పోర్ట్స్లో కూడా వెనకబడడం జరుగుతుంది. అలాగే ఆంట్రప్రెన్యూర్షిప్, ఎస్పెషల్లీ ఇన్నోవేషన్, ఆంట్రప్రెన్యూర్షిప్ అనేది సప్రెస్ అయిపోతుంది. అంటే తెలియకుండానే మన ఇంప్లిసిట్ సోషల్ నామ్ అనేది మనలో ఉన్న ఆంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ని సప్రెస్ చేస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ టెల్ యువర్ పేరెంట్స్, నేను జాబ్ చేయను, నేను బిజినెస్ చేసుకుంటాను, నాకు నచ్చిన బిజినెస్ ఐడియా ఉంది నాకు అని చెప్పి మీ పేరెంట్స్కి చెప్పి చూడండి. మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ విల్ డిస్కరేజ్. నో, అదేంటిది అలా ఎలా చేస్తావు, జాబ్ చేసుకుంటే ప్రశాంతంగా వస్తుంది, బిజినెస్లో ఈరోజు డబ్బులు ఉండొచ్చు, రేపు పోవచ్చు అని మనల్ని డిస్కరేజ్ చేస్తారు. అంటే ఇంప్లిసిట్ సోషల్ నామ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎక్స్ప్లిసిట్ లాస్ కావచ్చు, ఇంప్లిసిట్ సోషల్ నామ్స్ కావచ్చు, అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ గవర్న్ చేసే నామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కంట్రీ యొక్క లాంగ్ టర్మ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీని డిటర్మైన్ చేస్తాయి అనే విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. సచ్ ఇన్స్టిట్యూషన్స్ మే ఆల్సో ఇంక్లూడ్ లాస్ that protect citizens from expropriation by the government. ఇంకా ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ వాళ్ళని దోపిడీ చేసేయకుండా గవర్నమెంట్ నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే లాస్ కూడా. ఇక్కడ ఎక్స్ప్రాప్రియేషన్ అంటే అర్థం ఏంటంటే టేక్ అవే. ఇప్పుడు మనం కష్టపడి సంపాదించుకొని ఒక ల్యాండ్ సమకూర్చుకుంటే దాన్ని గవర్నమెంట్ వెళ్ళి తీసుకుంది అనుకోండి. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రాప్రియేషన్. సో టేక్ అవే సంథింగ్, యువర్ ప్రాపర్టీ కావచ్చు, యువర్ మనీ కావచ్చు, వితౌట్ పేమెంట్, మీకు పేమెంట్ ఏం చేయకుండా పబ్లిక్ పర్పస్ కోసమనో వేరే పర్పస్ కోసమనో మన దగ్గర గవర్నమెంట్ లాగేసుకుంటే దాన్ని ఎక్స్ప్రాప్రియేషన్ అని చెప్పి అంటాము. సో అట్లాంటి ఎక్స్ప్రాప్రియేషన్ జరగకుండా ప్రొటెక్ట్ చేసే చట్టాలనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రైట్ టు ప్రాపర్టీ ఉండేది, ఇప్పటికీ ఉంది. రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ F, అది ఒకప్పుడు ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్గా ఉండేది, కానీ దానివల్ల ఇన్ఈక్వాలిటీస్ని సప్రెస్ చేయడం కుదరట్లేదని చెప్పేసి దాన్ని ఫండమెంటల్ రైట్గా తీసిపారేసి దాని ఒక లీగల్ రైట్గా లేదా కాన్స్టిట్యూషనల్ రైట్గా ఆర్టికల్ 300A ప్రకారమే ఉండింది. రైట్ టు ప్రాపర్టీ అనేది ఉండుంటే, ఫండమెంటల్ రైట్గానే ఉండుంటే అఫ్కోర్స్ పేదవాళ్ళకి సహాయం చేయాలి, లేదా భూములు ఒకరి చేతిలో కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఆపాలి అని ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేవి కాదు. కానీ దట్ వుడ్ హ్యావ్ ఇన్సెంటివైజ్డ్ పీపుల్ టు వర్క్ హార్డర్. ఇంకా కష్టపడి సంపాదించవచ్చు అని ప్రజలు ఇంకా ఇన్సెంటివైజ్ అయ్యే అవకాశం ఉండేదేమో అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన ఒక పాయింట్. ద ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ చైనా అండ్ ఇండియా since their economic liberalization in the late 1970s and the early 19s respectively are good examples of countries prospering soon after a significant change in the nature of the institutions or the rules of the game that govern their economies. మీకు ఇందాకే చెప్పాను, ఇది చైనాలో లేట్ 90sలో, ఇండియాలో ఎర్లీ 1990sలో, 1970sలో, ఇండియాలో ఎర్లీ 1990sలో మనకి ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత మన ఇండియా అండ్ చైనా ఎకనామిక్ గ్రోత్ పెచ్చగా వచ్చింది. అవి చాలా మంచిగా ప్రాస్పర్ అయ్యాయి. సూన్ ఆఫ్టర్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మార్పులు వచ్చాయి. అంతకుముందు వీ హ్యావ్ లైసెన్స్ రాజ్. ఎవరైనా బిజినెస్ పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ గవర్నమెంట్ బిజినెస్లో ఎక్కువగా ఉండేది, గవర్నమెంట్ ఎక్కువ కంట్రోల్ చేసేది, రైట్. అలాగే గ్లోబలైజేషన్ ఉండేది కాదు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ పైన ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయో, ఎప్పుడైతే వచ్చాయో, రూల్స్ ఆఫ్ ద గేమ్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఇండియా గ్రో అవ్వడం మొదలైంది. అలాగే చైనా కూడా లేట్ 1970s తర్వాత గ్రో అవ్వడం మొదలైంది. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ దట్ ఫర్దర్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దస్ క్రూషియల్ ఇఫ్ దీస్ ఎకానమీస్ ఆర్ టు అచీవ్ లివింగ్ స్టాండర్డ్స్ సిమిలర్ టు దోస్ ఆఫ్ హై ఇన్కమ్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్లో ఎలాగైతే లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో, హై ఇన్కమ్ కంట్రీస్ ఎలా అయితే ఉన్నాయో, అలాగే మన దేశంలో కూడా లేదా చైనాలో కూడా అదర్ డెవలపింగ్ కంట్రీస్లో కూడా రావాలి అంటే చేయాల్సిందేంటి? స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి అవసరము. ఈ దేశాల్లో కూడా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి వస్తే అప్పుడే క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడే ఈ ఎకానమీస్ కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ని అచీవ్ చేయగలుగుతాయి అని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది.
Notably, the Nobel also comes at a time when existing institutions around the world are under the significant threat of being destabilized by personality-driven populist movements. ఈ నోబెల్ ఎటువంటి టైంలో వచ్చిందంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ డెమోక్రసీస్ ఇవన్నీ కూడా ఆర్ అండ్ ది సిగ్నిఫికెంట్ థ్రెట్ ఆఫ్ బీయింగ్ డీస్టెబిలైజ్డ్ బై పర్సనాలిటీ డ్రివెన్ పాపులిస్ట్ మూమెంట్స్. ప్రపంచ దేశాలన్నీ ఎలా ఉన్నాయంటే పర్సనాలిటీ డ్రివెన్ మోడ్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అంతా మోదీ మేనియా, అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు అవి డ్రైవ్ చేస్తున్నాయి. ప్రాపర్ డెమోక్రసీస్ లేని పరిస్థితులు వస్తున్నాయి, పాపులిస్ట్ మూమెంట్స్ వస్తున్నాయి. పాపులిస్ట్ అంటే అర్థం ఏంటి? ప్రజాకర్షక, అంటే ఎక్కువ మంది కామన్ మ్యాన్ని మాస్ అపీలింగ్ అంటాం. పాపులిస్ట్ అంటే మాస్ అపీలింగ్, అంటే ఎక్కువ మంది మాస్ని ఎవరైతే అట్రాక్ట్ చేయగలుగుతున్నారో అటువంటి లీడర్స్ని ఎన్నుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు, వాళ్ళ విధానాలేంటి, వాళ్ళ పాలసీలేంటి, చట్టాలేంటి అనే దాన్ని బట్టి ఓటింగ్ జరగట్లేదు. కరిజ్మా బేసిస్ మీద ఓటింగ్ జరుగుతుంది. కరిజ్మాటిక్ లీడర్షిప్ అనేది వచ్చేస్తుంది. మ్యాక్స్ వెబర్ చెప్పారు 3 kinds ఆఫ్ అథారిటీస్ ఉంటాయని: ట్రెడిషనల్ లీడర్షిప్, కరిస్మాటిక్ అథారిటీ, లీగల్ రేషనల్ అథారిటీ అని. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండివిజువల్ కరిజ్మా బేసిస్ మీద, కరిజ్మా అంటే ఏంటి? ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్, ఒక పవర్, అంటే వాళ్ళలో ఒక సూపర్ పవర్ ఉంది, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు అల్టిమేట్ అని ప్రజలు భావించి ఆ కరిజ్మాని బేస్ చేసుకుని ఓట్లు వేసే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ పాలసీలు ఎలా ఉన్నాయి, విధానాలు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెట్టేసి ఇండివిజువల్ కరిజ్మా బేసిస్ మీద ఓట్లు వేసే పరిస్థితి వస్తుంది. సో ఎక్కువ మంది మాసెస్ని అట్లాంటి పర్సనాలిటీస్ అట్రాక్ట్ చేయగలుగుతున్నాయి. సో అట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో అప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ కూలిపోయే అవకాశం ఉంటుంది. మన వ్యక్తుల యొక్క రైట్స్ సప్రెస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, మన రైట్స్ని సప్రెస్ చేసేసి మన మీద ఇంపోజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే డీస్టెబిలైజ్ అంటే ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్, ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ డీస్టెబిలైజ్ అయ్యే అవకాశం, మన ఫండమెంటల్ రైట్స్ సప్రెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి, ద మూమెంట్ ఏ పర్సన్ బికమ్స్ టూ పవర్ఫుల్, ఒక పర్సన్ టూ పవర్ఫుల్ అయిపోయారు, విపరీతమైన క్రేజ్ ఒకరికి వచ్చేసిందంటే వాళ్ళు ఆ పవర్ని అబ్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ ఇన్ దేర్ వర్క్ ద నోబెల్ లారియట్స్ అంటే ఏంటి? నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు, ఓకే, హ్యావ్ క్లాసిఫైడ్ డెమోక్రసీ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్. వాళ్ళు ఏం చెప్పారు? ఒక దేశం యొక్క లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్కి డెమోక్రసీ చాలా ఇంపార్టెంట్. సో డెమోక్రసీ అనేది ఒక ఇన్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజల పరిపాలన. సో ఎవరైనా సరే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడం, ప్రజలకి డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉండడం, ఏకపక్ష నిర్ణయాలు లేకపోవడం, కన్సల్టేటివ్ ప్రాసెస్లో ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్. అలాంటి వాటి వల్లే లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ పాసిబుల్ అవుతుంది అని నోబెల్ లారియట్స్ చెప్పారు. హౌఎవర్, ద రైజ్ ఆఫ్ ఇల్లిబరల్ డెమోక్రసీస్ విత్ ప్రొటెక్షనిస్ట్ ఎకనామిక్ పాలసీస్ ఇన్ రీసెంట్ ఇయర్స్ షోస్ దట్ లిబరల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ వర్క్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మెనీ అండ్ డెవలప్మెంట్ నాట్ జస్ట్ ఫర్ ఎ ఫ్యూ ఆర్ నౌ అండర్ సివియర్ థ్రెట్. రీసెంట్గా ఏమవుతుందంటే ప్రొటెక్షనిస్ట్ ఎకనామిక్ పాలసీస్ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్ల పైన రెస్ట్రిక్షన్స్, ఇంపోర్ట్స్ పైన రెస్ట్రిక్షన్స్, నా దేశపు ఎకానమీ మాత్రమే బాగుండాలి అనే ఆలోచనలతో సో విదేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ చేసే పరిస్థితి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో రెస్ట్రిక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. సో లిబరల్ అనేది తగ్గుతోంది, ఇల్లిబరల్ డెమోక్రసీస్ పెరుగుతున్నాయి. అంటే రెస్ట్రిక్టివ్ పాలసీస్ అనేవి బాగా పెరుగుతున్నాయి, ప్రజలకి ఎకానమీకి ఫ్రీడమ్ తగ్గుతోంది, రెస్ట్రిక్టివ్ పాలసీస్ పెరుగుతున్నాయి, కొంతమంది బిజినెస్ మెన్కి మాత్రమే ఉపయోగపడేలాంటి పాలసీస్ వస్తున్నాయి. సో ఇలాంటి దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే లిబరల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అండర్ థ్రెట్, అవి థ్రెట్లో ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ డెమోక్రసీ డ్రివెన్ బై షార్ట్ టర్మ్ పాపులిస్ట్ పాలసీస్ కెన్ బి యాజ్ ఎక్స్ట్రాక్టివ్ యాజ్ అన్ ఆటోక్రసీ దట్ సర్వ్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ నారో ఎలీట్ దట్ ఈస్ క్లోజ్ టు పీపుల్ ఇన్ పవర్. ఇప్పుడు ఆటోక్రసీ అంటాం. ఆటోక్రసీ అంటే కొంతమందికి మాత్రమే బెనిఫిట్ అయ్యేలాగా ప్రవర్తించే ప్రభుత్వానికి, లేదా పేరుకు డెమోక్రసీయే కానీ షార్ట్ టర్మ్ పాపులిస్ట్ పాలసీస్ అంటే షార్ట్ టర్మ్లో ప్రజలను ఆకర్షించడానికి పాలసీలు తీసుకొచ్చే డెమోక్రసీకి పెద్ద డిఫరెన్స్ లేదు. రెండు కూడా ఒకలాంటివే, రెండింటి వల్ల మంచి జరగదు. ఎవరైతే ఓట్ల కోసం, ప్రజలను ఆకర్షించడం కోసం తప్పుడు పాలసీస్తో వస్తారో అలాంటి వాళ్ళకి, ఓకే, అలాంటి లాంగ్ టర్మ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీని దెబ్బతీసే పాలసీస్తో వచ్చే ప్రభుత్వాలకి,
ఆటోక్రసీస్కి పెద్ద డిఫరెన్స్ లేదు. డెమోక్రసీ అయినా ఆటోక్రసీ అయినా అక్కడ డిఫరెన్స్ లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే డెమోక్రసీ విత్ రైట్ పాలసీస్ ఈజ్ రిక్వైర్డ్. డెమోక్రసీ విత్ రైట్ పాలసీస్ లేకపోతే, షార్ట్ టర్మ్ థింకింగ్తో ఉంటే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆటోక్రసీ. అంటే ఒక సింగిల్ పర్సన్ అబ్సల్యూట్ పవర్తో రూల్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే తయారవుతుందని చెప్పి ఫైనల్గా ఈ ఆర్టికల్ అనేది మనకి చెప్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ యాజ్ ఫార్ యాజ్ యూపీఎస్సీ ఈజ్ కన్సర్న్డ్. ఓకే, ఎస్ఎస్సి బ్యాంక్ యాస్పిరెంట్స్ అందరి కోసం ఇంగ్లీష్ కోర్సులు సెపరేట్గా ఉన్నాయి. అలాగే ఫుల్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సికి కూడా కోర్సెస్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కోర్సు మీరు సెలెక్ట్ చేసుకోండి. అన్నింటిపైన స్పెషల్ ఆఫర్స్ 31st అక్టోబర్ వరకు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ రిపీట్, దోస్ సీనియర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ, బిగినర్స్ కోసం కాదు ఇది, సీనియర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ కొన్నాళ్ళ నుండి 1 year నుంచి 2 years నుండి చేస్తున్నారో అటువంటి వారికి ఇది అల్టిమేట్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు ఒంటరిగా కూర్చొని మీ మటుకు మీరు చదువుకుంటూ ఉండేటప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉందో మీకు తెలియదు. ఇప్పుడు అది ఒక మెంటర్ గైడెన్స్లో మీరు సరిగ్గా చదువుతున్నారా లేదా, మీ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా చెక్ చేసే మెంటర్ గైడెన్స్లో వెళ్ళేటప్పుడు ద ప్రిపరేషన్ విల్ బి అల్టిమేట్. సో ఈ ప్రోగ్రామ్ కాంబోలో మీకు ఆన్సర్ రైటింగ్ ఉంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంది, అండ్ డైలీ నాతో ఇంటరాక్షన్ కూడా మీకు ఉంటుంది. కేవలం 35,000కి విత్ వ్యాలిడిటీ టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ. మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ దీంట్లో లభిస్తుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఏమైనా డౌట్ ఉంటే యూజ్ చేసుకోండి. ఆన్సర్ రైటింగ్లు టెస్ట్ సిరీస్లో వద్దు, ఓన్లీ మెంటర్షిప్ కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ at 10,000 rupees. That's it. Take care. Bye.